హైకోర్టు నిప్పులు చెరిగింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విచారణ సందర్భంగా రాష్ట్ర సర్కారును పలు అంశాలపై నిలదీసింది. రాజ్యాంగాన్నే వక్రీకరిస్తారా, ఆర్టికల్ 162కు నచ్చిన భాషను చెప్తారా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. రైతులకు పరిహారం ఇవ్వడంలో ఆలస్యం, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించరు, రాష్ట్రంలో ఆర్థిక ప్రమాద గంటికలు మోగుతున్నాయని వ్యాఖ్యానించింది. చట్టబద్ధ చెల్లింపులు చేయలేని సర్కారు అప్పులు చేసి పథకాలు ఎలా అమలు చేస్తుందని నిలదీసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162ను వక్రీకరిస్తారా అంటూ రేవంత్ సర్కారుపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ అధికరణాన్ని వక్రీకరిస్తే చూస్తూ కూర్చోబోమని స్పష్టం చేసింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన 8 జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ ఏవి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో ఆర్టికల్ 162ను తప్పుగా పేర్కొనడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సాధారణ పొరపాటు కాదు, తీవ్రమైన అంశమని, రాజ్యాంగాన్ని వక్రీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అఫిడవిట్ను పరిశీలించకుండా ఎలా సంతకం చేశారని నిలదీసింది. అచ్చు తప్పులంటూ తప్పించుకోలేరని, సరిదిద్ది మళ్లీ దాఖలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు, రైతులకు పరిహారం ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, కోర్టు ఆదేశాల్ని కూడా అమలు చేయడం లేదని మండిపడింది. రాష్ట్రంలో ఆర్థికంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని వ్యాఖ్యానించింది. భూములు కోల్పోయిన రైతులు, పింఛన్ల కోసం ప్రజలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాలను వ్యతిరేకించడం లేదు కానీ ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారు, బడ్జెట్లో కేటాయింపులేమిటి, శాసనసభ ఆమోదం ఉందా, అప్పులు చేసి పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. పథకాలపై విధించిన స్టే ఎత్తివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. బీసీ సంక్షేమ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించి విచారణను 24కు వాయిదా వేసింది. పేద ఆడబిడ్డల పెళ్లికి అండగా ఉండాలనే ఉద్దేశంతో నాడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేశారని అన్నారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే కుట్రలో భాగంగానే కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందనే పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నాడు కేసీఆర్ పేదల కోసం ఎన్నో స్కీంలు తీసుకువస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్లు తెస్తోందని బీఆర్ఎస్ నాయకుడు కురువ విజయ్ కుమార్ విమర్శించారు. మొత్తానికి కళ్యాణ లక్ష్మి పథకం వ్యవహారం ఇప్పుడు రాజ్యాంగ వివాదంగా మారింది. ప్రభుత్వ తీరుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.